మనతో పాటు హరీష్ రావు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా చూసుకుంటే కనుక దాని క్రాఫ్ను పెంచుకునే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు అయితే తీసుకురాగలిగారు. అయితే ఈ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? అధికార పార్టీని ఏ విధంగా మెడలు వంచుతుందా, లేకపోతే తనే వంగిపోతుందా అనేది మనం కాంగ్రెస్ పార్టీ మన ప్రతినిధి హరీష్ హరీష్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో కన్నా మెరుగైంది, కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా ఉండబోతుంది? అసలు స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది? ఏం చేయబోతుంది పార్టీ? ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలాగే చివరి సమావేశాలు పటిష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గత ఉప ఎన్నికలు కావచ్చు, గత ఎన్నికలు కావచ్చు, అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నిటిలో కూడా ప్రజలకు ఏ మాట కూడా లాభం చేకూరలేదు. ఇదంతా కూడా పూర్తిగా ఖచ్చితమైన నివేదిక కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రూపొందించింది. దీనికి సంబంధించి చూడొచ్చు. అంటే గతంలో హుజూరాబాద్ సంబంధించి ఉప ఎన్నికల్లో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. అది హుజూరాబాద్కే పరిమితమైంది, మిగతాలో ఎర్రబెల్లికి పరిమితమైంది. అయితే మిగతా జిల్లాలకు సంబంధించి దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికైతే ఇక్కడ దళితులకు లబ్ధి చేకూరలేదు. ఇలాంటి నివేదికలు తయారు చేసింది. అలాగే రెండో దళిత బంధునికి రెండో విడత ప్రవేశపెడతామని జూన్లో కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రెండో విడత దళిత బంధు అయితే ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇలాగే అంటే ప్రాజెక్టులు కావచ్చు, అలాగే దళిత బంధు కావచ్చు, అలాగే రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా 50,000 రుణమాఫీ కూడా రైతు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టాలి. అలాగే క్యాబినెట్ సమావేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు రైతు రుణమాఫీ కావచ్చు, మిగతాకు సంబంధించిన ఇలాంటి కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించలేదు. అలాగే తీసుకొచ్చిన దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఇలాంటి అయితే ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చిన దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాగే గిరిజనులకు సంబంధించి పోడు పట్టాలు 11,50,000కు పైగా ఎకరాల్లో పోడు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే నివేదిక ప్రకారం 11,50,000 పట్టాలు ఉన్నాయని చెప్పింది, ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలని చెప్పింది. ఇప్పటివరకు అయితే 4 లక్షలకు పైగా కూడా పట్టాలు అందించారు. మిగతాది కూడా అంతా కూడా కనుమరుగవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించి మొత్తం అన్యాక్రాంతం అయిపోయాయి. 110 జీవో ఎత్తివేతతో కూడా ఈ 80% మేర ఈ వ్యాపారస్తుల చేతుల్లో ఈ 111 జీవో భూములు ఉన్నట్టుగా తేలింది. అన్ని అంశాలను కూడా పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నివేదికలు తయారు చేసి దీంట్లో హస్తాలుగా మర్చుకునేది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే విధంగా కూడా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే ఒక్కటి చెప్పండి, రేపటి అసెంబ్లీ అనేది ఇక చివరి అసెంబ్లీ, దీని తర్వాత డైరెక్ట్ ఎన్నికలకే, ఇంకా నవంబర్లో కావచ్చు, డిసెంబర్లో కావచ్చు ఎన్నికలకు పోతుంది. అంటే ఈ అసెంబ్లీని ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని వేదికగా ఎలా ఉపయోగించుకోబోతుంది? ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తున్నాం, గత కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది, తమను ఏ ప్రశ్న చేసినా అడగనిచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అసలు? అంటే ఒకవేళ ప్రభుత్వం మాట్లాడలేకపోతే ఫర్దర్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతంగా అంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటి, సుదీర్ఘంగా చర్చ జరగాలి, అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు సరిపోవని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అనేక సమస్యలపైన, ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన విషయంలో కూడా వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే ఈ నేపథ్యంలో రేపు 3 రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల స్ట్రాటజీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ 3 రోజుల సమావేశాలు వాడుకుంటుంది. దీంట్లో ఇప్పటికి సంబంధించిన కేసీఆర్కి ప్రభుత్వం సంబంధించిన పథకాలకు సంబంధించి వాళ్ళు సొంతంగా డప్పు కొట్టుకోవడానికి ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి రేపు జరిగే సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక విషయాలు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే ఏదైతే మెట్రో కారిడార్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఓఆర్ఆర్ చుట్టూ కూడా మెట్రోను చుట్టేస్తామని చెప్పేసి నిన్న కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన మెట్రో దాంట్లో అంటే ఆచరణ యోగం కాయ వాగ్దానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అయితే ప్రజల్లో మభ్యపెట్టేందుకు, నగరవాసులు ఓట్లు దండుకునేందుకే ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో ప్రచారం చేసుకుంటే నేపథ్యంలో ఇంకోటి ఇదైతే బీసీలకు సంబంధించి బీసీ ఆర్థిక సాయం అని కులవృత్తులకు 1,00,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్టుగా చెప్తుంది. దాంట్లో 119 బీసీ కులాలు ఉన్నాయి. మిగతా వారినంతా కూడా గాలికి వదిలేసి ఏదైతే 15కు సంబంధించిన కులాలను తీసుకునేది. ఈ నేపథ్యంలో ఇలాంటి పథకమే మళ్ళీ మైనారిటీలకు తెస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక కేవలం అధికార పార్టీ ఏవైతే అభివృద్ధి పనులు చేస్తుందో ఆ పనులను చూడలేకనే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమైనా సభలో ప్రవేశపెడతారా?
ఖచ్చితమైన ఇప్పటికే చూడొచ్చు దళిత బంధుకు సంబంధించి ఆధారాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ రామరెడ్డి గారు కూడా ప్రవేశపెట్టారు కూడా. అయితే ఈ నేపథ్యంలో దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పోడు భూముల పట్టాలకు సంబంధించి కూడా ఏదైతే పీపుల్స్ మార్చ్ బట్టి పాదయాత్ర నేపథ్యంలో కూడా ప్రతి నియోజకవర్గం సంబంధించి ఛార్జ్ షీట్లు ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఎంతమంది లబ్ధి చేకూరింది, ఎవరికి లబ్ధి చేకూరింది, ఆ నేపథ్యం ఇలాంటి ఛార్జ్ షీట్ను ప్రవేశపెట్టింది. అది అన్ని ఆధారాలు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఏదైతే ప్రశ్నలు లేవనెత్తే అంశంలో కూడా వాళ్ళు మైకులు లాగేసుకుంటున్నారు. వాళ్ళ ప్రశ్నించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తలే నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు స్ట్రాటజీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలనే వాడుకుంటే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వలసలు వస్తున్న క్రమంలో కూడా ఏదైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రశ్నించే తత్వంతో కూడా ప్రజల్లో ఏదైతే ఇప్పటికే ప్రజా సమస్యలు కావచ్చు, అలాగే వరదలకు సంబంధించిన నేపథ్యంలో గవర్నర్ కావచ్చు, అలాగే సిఎస్ శాంతకుమార్కు కావచ్చు నష్టపరిహారం భారీగా నష్టపరిహారం ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకి కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ అంటే ముప్పు ప్రాంతాలుగా మారే ఈ ప్రాజెక్టుల కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంలో చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను కూడా మెయింటెనెన్స్ ఖర్చులో మెయింటెనెన్స్ చేయకుండా ఇలాంటి పరిస్థితులు దాపరించింది. ఎప్పుడైతే వర్షాకాలంలో కంటి తూర్పు చర్యలుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది వర్షాకాలం నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నీ ఖచ్చితమైన ఆధారాలతో కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. నేపథ్యంలో గొంతు నొక్కే పక్షంలో కూడా గన్ పార్క్ వేదికగా కూడా నాయకులు దీనిపైన పెద్ద ఎత్తున ప్రశ్నించే విధంగా కూడా వాళ్ళు సమాయత్తమవుతున్నారు. శ్రీనివాస్ రైట్ మనం